Before continuing further, do subscribe to the channel and hit the like button now. Thank you. Let's continue. ఈ వీడియోలో మనం 10వ తరగతి గద్య భాగానికి సంబంధించి బడే భాయ్ సాహబ్ పాఠం గురించి తెలుసుకుందాం. फिर सालाना इम्तिहान हुआ और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ और भाई साहब फिर फेल हो गए. फिर सालाना इम्तिहान हुआ, మళ్ళీ వార్షిక పరీక్షలు జరిగాయి. और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ, మరియు యాదృచ్ఛికంగా నేను మళ్ళీ పాస్ అయ్యాను. और भाई साहब फिर फेल हो गए, మరియు అన్నగారు మళ్ళీ ఫెయిల్ అయ్యారు. फिर सालाना इम्तिहान हुआ और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ और भाई साहब फिर फेल हो गए. మళ్ళీ వార్షిక పరీక్షలు జరిగాయి మరియు యాదృచ్ఛికంగా నేను మళ్ళీ పాస్ అయ్యాను మరియు అన్నగారు మళ్ళీ ఫెయిల్ అయ్యారు. मैंने बहुत मेहनत नहीं की पर न जाने कैसे दर्जे में अव्वल आ गया. मैंने बहुत मेहनत नहीं की, నేను పెద్దగా కష్టపడలేదు. పర్ నా జానే కైసే దర్జే మే అవ్వల్ ఆ గయా, కానీ ఎలాగో తెలీదు క్లాస్లో ఫస్ట్ వచ్చాను. मैंने बहुत मेहनत नहीं की पर न जाने कैसे दर्जे में अव्वल आ गया అనగా నేను పెద్దగా కష్టపడలేదు కానీ ఎలాగో తెలీదు క్లాస్లో ఫస్ట్ వచ్చాను. ముझे खुद अचरज हुआ, నాకే స్వయంగా ఆశ్చర్యం వేసింది, నేనే ఆశ్చర్యపోయాను. భాయ్ సాబ్నే ప్రాణాంతక్ పరిశ్రమ కియా. భాయ్ సాబ్నే అన్నగారు ప్రాణాంతక్, ప్రాణ్ జమా అంతక్, మరణం వరకు అనగా బాగా కష్టపడి చదివారు. కోర్స్ కా एक एक शब्द चाट गए थे. 10 बजे रात तक इधर, 4 बजे बोर से उधर, 6 से 9:30 तक स्कूल जाने के पहले. కోర్స్ కా एक एक शब्द चाट गए थे. కోర్స్ యొక్క ప్రతి పదం కంఠస్థం చేశారు. 10 बजे रात तक इधर, 4 बजे बोर से उधर, 6 से 9:30 तक स्कूल जाने के पहले. 10 बजे रात तक इधर ఇక్కడ రాత్రి 10 గంటల వరకు, 4 बजे बोर से उधर అక్కడ తెల్లవారుజాము 4 గంటల నుంచి, 6 से 9:30 तक స్కూల్ జానే కే పెహలే పాఠశాలకు వెళ్లే ముందు 6 నుంచి 9:30 వరకు. కోర్స్ కా एक एक शब्द चाट गए थे. 10 बजे रात तक इधर, 4 बजे बोर से उधर, 6 से 9:30 तक స్కూల్ జానే కే పెహలే అనగా ఇక్కడ రాత్రి 10 గంటల వరకు, అక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచి, పాఠశాలకు వెళ్లే ముందు 6 నుంచి 9:30 వరకు కోర్సు యొక్క ప్రతి పదం కంఠస్థం చేశారు. ముద్ర కాంతిహీన్ హో గయి థీ మగర్ బేచారే ఫెయిల్ హో గయే. అతని ముఖం చదవడం వల్ల కాంతిహీనం అయ్యింది కానీ పాపం ఫెయిల్ అయ్యాడు. ముझे ఉన్ పర్ దయా ఆతీ థీ, వారి పట్ల నాకు జాలి కలిగింది. నతీజా సునాయా గయా తో వహ్ రో పడే और मैं भी रोने लगा. అతను ఏడవడం చూసి నేను కూడా ఏడ్చాను. రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే అంటే మార్కులు తెలిసాక తను ఏడ్చాడు మరియు నేను కూడా ఏడవడం మొదలుపెట్టాను. అప్నే పాస్ హోనేకి ఖుషి ఆధీ హో గయి, నేను పాస్ అయ్యానన్న ఆనందం సగానికి సగం తగ్గిపోయింది. मै भी फेल हो गया होता तो भाई साहब को इतना दुख ना होता, लेकिन विधि की बात कौन टाले. मैं भी फेल हो गया होता तो, నేను కూడా ఫెయిల్ అయినట్లయితే, భాయ్ సాబ్కో ఇత్నా దుఃఖ్ నా హోతా, మా అన్నగారికి అంత బాధ ఉండేది కాదు. లేకిన్ విధికి బాత్ కౌన్ టాలే, కానీ విధిని ఎవరు తప్పించగలరు. मैं भी फेल हो गया होता तो भाई साहब को इतना दुख ना होता, लेकिन विधि की बात कौन टाले. నేను కూడా ఫెయిల్ అయినట్లయితే మా అన్నగారికి అంత బాధ ఉండేది కాదు, కానీ విధిని ఎవరు తప్పించగలరు. मेरे और भाई साहब के बीच में अब केवल एक दर्जे का अंतर और रह गया. అనగా
నాకు మరియు అన్నగారికి మధ్య ఇప్పుడు ఒక క్లాస్ మాత్రమే తేడా ఉంది. मेरे मन में एक कुटिल भावना उदय हुई कि कहीं भाई साहब एक साल और फेल हो जाए तो मैं उनके बराबर हो जाऊं। फिर वह किस आधार पर मेरी फजीहत कर सकेंगे। लेकिन मैंने इस विचार को दिल से बलपूर्वक निकाल डाला। మేరే మన్ మే ఏక్ కుటిల్ భావన ఉదయ్ హుయి కి అనగా నా మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏమనగా కహీ బాహీ సాహబ్ ఏక్ సాల్ ఔర్ ఫెయిల్ హో జాయే తో మే ఉన్కే బరాబర్ హో జాऊं. అన్నగారు ఇంకో సంవత్సరం ఫెయిల్ అయితే నేను అతనితో సమానం అవుతాను. ఫిర్ వహ కిస్ ఆధార్ పర్ మేరీ ఫజీహత్ కర్ సకేంగే. ఇక్కడ ఫజీహత్ का अर्थ నిందా, అపయశ్, అపమాన్, బదనామీ. తెలుగులో అవమానించుట. అప్పుడు నన్ను ఏ ప్రాతిపదికన అవమానిస్తాడు? లేకిన్ मैंने इस विचार को दिल से बलपूर्वक निकाल डाला. కానీ నేను ఈ ఆలోచనను మనసు నుండి బలవంతంగా తీసివేశాను. మేరే మన్ మే ఏక్ కుటిల్ భావన ఉదయ్ హుయి కి కహీ భాई साहब एक साल और फेल हो जाए तो मैं उनके बराबर हो जाऊं. फिर वह किस आधार पर मेरी फजीहत कर सकेंगे. लेकिन मैंने इस विचार को दिल से बलपूर्वक निकाल डाला. అనగా నా మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏమనగా అన్నగారు ఇంకో సంవత్సరం ఫెయిల్ అయితే నేను అతనితో సమానం అవుతాను. అనగా ఇద్దరం ఒకే క్లాస్లో ఉండొచ్చు. అప్పుడు నన్ను ఏ ప్రాతిపదికన అవమానిస్తాడు? అనగా నన్ను అవమానించడు. కానీ నేను ఈ ఆలోచనను మనసు నుండి బలవంతంగా తీసివేశాను. आखिर वह मुझे मेरे हित के विचार से ही तो डांटते हैं. అంతెందుకు, అతను నా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తిడుతున్నాడు. मुझे इस वक्त अप्रिय लगता है अवश्य, मगर यह शायद उनके उपदेशों का ही असर है कि मैं दनादन पास हो जाता हूँ और इतने अच्छे नंबरों से. मुझे इस वक्त अप्रिय लगता है अवश्य, मगर నాకు ఈ సమయంలో అసహ్యంగా అనిపిస్తున్నాయి. కానీ యహ్ షాయద్ ఉన్కే ఉపదేశం కా హీ అసర్ హై కి బహుశా ఆయన ఉపదేశాల ప్రభావం వల్లనే మే ధనాదన్ పాస్ హో జాతా హూ ఔర్ ఇత్నే అచ్చే నంబరోన్ సే నేను తక్కువ సమయంలో మరియు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. ముझे इस वक्त अप्रिय लगता है अवश्य, मगर यह शायद उनके उपदेशों का ही असर है कि मैं धनादन पास हो जाता हूँ और इतने अच्छे नंबरों से. అనగా నాకు ఈ సమయంలో అతని మాటలు ఖచ్చితంగా అసహ్యంగా అనిపిస్తున్నాయి. కానీ నేను తక్కువ సమయంలో మరియు మంచి మార్కులతో బహుశా ఆయన ఉపదేశాల ప్రభావం వల్లనే ఉత్తీర్ణత సాధించాను. अब भाई साहब बहुत कुछ नरम पड़ गए थे. ఇప్పుడు అన్నగారు చాలా మెత్తపడ్డారు, అనగా సౌమ్యంగా ఉంటున్నారు. कई बार मुझे डांटने का अवसर पाकर भी उन्होंने धीरज से काम लिया. చాలాసార్లు నన్ను తిట్టే అవకాశం వచ్చినా ఓపిక పట్టారు. शायद अब वह खुद समझने लगे थे कि मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा, या रहा भी तो बहुत कम. शायद अब वह खुद समझने लगे थे कि బహుశా ఇప్పుడు అతను స్వయంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा, నన్ను తిట్టడానికి అతనికి ఇకపై హక్కు లేదని. या रहा भी तो बहुत कम, లేదా అతను కలిగి ఉంటే అది చాలా తక్కువ. शायद अब वह खुद समझने लगे थे कि मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा, या रहा भी तो बहुत कम. ఈ వాక్యానికి పూర్తి అర్థం,
బహుశా ఇప్పుడు అతను స్వయంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. నన్ను తిట్టడానికి అతనికి ఇకపై హక్కు లేదని, లేదా అతను కలిగి ఉంటే అది చాలా తక్కువ. మేరీ స్వచ్ఛందతా భీ బడి, నా స్వేచ్ఛ కూడా పెరిగింది. मैं उनकी सहिष्णुता का అనుచిత లాభ ఉఠానే లగా. ఇక్కడ అనుచిత అనగా అన్యాయం అని అర్థం, కానీ ఇక్కడ పూర్తిగా అనే అర్థాన్ని తీసుకోవాలి. నేను అతని సహనాన్ని చూసి పూర్తి లాభాన్ని పొందుతున్నాను. मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा, पढ़े या ना पढ़े मेरी तकदीर बलवान है, इसलिए भाई साहब के डर से जो थोड़ा बहुत पढ़ लिया करता था वह भी बंद हुआ. मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा, पढ़े या ना पढ़े. నేను చదివినా చదవకపోయినా పాస్ అవుతాను అనే అభిప్రాయం కలిగింది. మేరీ తక్దీర్ బల్వాన్ హే, నా అదృష్టం బలంగా ఉంది. ఇస్లియే భాయ్ సాబ్ కే డర్ సే జో థోడా బహుత్ పढ़ लिया करता था वह भी बंद हुआ. అందుకే అన్నగారంటే భయంతో కొద్దిగా చదివేవాణ్ణి, ఇప్పుడు అది కూడా ఆపేశాను. मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा, पढ़े या ना पढ़े मेरी तकदीर बलवान है, इसलिए भाई साहब के डर से जो थोड़ा बहुत पढ़ लिया करता था वह भी बंद हुआ. దీని పూర్తి అర్థం, నేను చదివినా చదవకపోయినా పాస్ అవుతాను అనే అభిప్రాయం కలిగింది. నా అదృష్టం బలంగా ఉంది, అందుకని అన్నగారంటే భయంతో కొద్దిగా చదివేవాణ్ణి, ఇప్పుడు అది కూడా ఆపేశాను. मुझे कनकव्वे उड़ाने का नया शौक पैदा हो गया था और अब सारा समय पतंगबाजी की ही भेंट होता था. फिर भी मैं भाई साहब का अदब करता था और उनकी नज़र बचाकर कनकव्वे उड़ाता था. मुझे कनकव्वे उड़ाने का नया शौक पैदा हो गया. నాకు గాలిపటాలు ఎగరవేయాలని కొత్త అభిరుచి అంటే కొత్త కోరిక కలిగింది. और अब सारा समय పతంగబాజీకి హీ భేంట్ హోతా థా, మరియు ఇప్పుడు నా సమయం అంతా గాలిపటాలు ఎగరవేయడానికే అంకితం చేయబడింది. ఫిర్ భీ మే భాయ్ సాహబ్ కా అదబ్ కర్తా థా, అయినప్పటికీ నేను మా అన్నగారిని గౌరవిస్తూ ఉన్నాను. और उनकी नज़र बचाकर कनकव्वे उड़ाता था, మరియు వారి దృష్టిలో పడకుండా గాలిపటాలను ఎగరవేసేవాడిని. मुझे कनकव्वे उड़ाने का नया शौक पैदा हो गया था और अब सारा समय पतंगबाजी की ही भेंट होता था. फिर भी मैं भाई साहब का अदब करता था और उनकी नज़र बचाकर कनकव्वे उड़ाता था. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, నాకు గాలిపటాలు ఎగరవేయాలని కొత్త కోరిక కలిగింది, మరియు ఇప్పుడు నా సమయమంతా గాలిపటాలు ఎగరవేయడానికే అంకితం చేయబడింది. అయినప్పటికీ నేను మా అన్నగారిని గౌరవిస్తూ ఉన్నాను, మరియు వారి దృష్టిలో పడకుండా గాలిపటాలను ఎగరవేసేవాడిని. మాంజా దేనా, కన్నే బాంధనా, పతంగ్ टूर्नामेंट की तैयारियां आदि समस्याएं सब गुप्त रूप से हल की जाती थी. మాంజా దేనా దారం కట్టడం, కన్నే బాంధనా గాలిపటాలు తయారు చేయడం, పతంగ్ టోర్నమెంట్కి తయారియా ఆది సమస్యాయే సబ్ గాలిపటాల పందాలకు ఏర్పాట్లు మొదలైన సమస్యలన్నీ గుప్త రూప్సే హల్ కీ జాతీ థీ, రహస్యంగా పరిష్కరించబడుతుండేవి. మాంజా తేనా, కన్నే బాంధనా, పతంగ్ టోర్నమెంట్కి తయారియా ఆది సమస్యాయే సబ్ గుప్త రూప్సే హల్ కీ జాతీ థీ. దాని పూర్తి అర్థం, దారం కట్టడం, గాలిపటాలు తయారు చేయడం, గాలిపటాల పందాలకు ఏర్పాట్లు చేయడం మొదలైన సమస్యలన్నీ కూడా రహస్యంగా పరిష్కరించబడుతుండేవి. मैं भाई साहब को यह संदेह ना करने देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है. मैं भाई साहब को यह संदेह ना करने देना चाहता था कि, అనగా నేను అన్నగారికి ఈ అనుమానం రాకూడదని కోరుకునేవాడిని. ఏమనగా,
उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है। सम्मान मीनिंग इन हिंदी आदर, गौरव, इज्जत। लिहाज मीनिंग इन हिंदी व्यवहार या बर्ताव से किसी बात का ध्यान। उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है। అతని గౌరవ మర్యాదలు నా దృష్టిలో తగ్గాయి। मैं भाई साहब को यह संदेह ना करने देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है। అనగా నేను అన్నగారికి అతని గౌరవ మర్యాదలు నా దృష్టిలో తగ్గాయి అనే అనుమానం రాకూడదని కోరుకునేవాడిని। एक दिन संध्या समय हॉस्टल से दूर मैं एक कनकौवा लूटने बेतहाशा दौड़ा जा रहा था। एक दिन संध्या समय ఒకరోజు సాయంత్రం హాస్టల్ సే దూర్ హాస్టల్ నుండి దూరంగా మే ఏక్ కనకవ్వా లూట్నే నేను ఒక గాలిపటాన్ని పట్టుకోవడానికి బేతహాషా దౌడా జా రహా థా। బేతహాషా కా అర్థ్ బినా సోచే సమझे ఎవ్వర్ని పట్టించుకోకుండా బేతహాషా దౌడా జా రహా థా ఎవ్వర్ని పట్టించుకోకుండా పరిగెడుతున్నాను। एक दिन संध्या समय हॉस्टल से दूर मैं एक कनकौवा लूटने बेतहाशा दौड़ा जा रहा था। ఒకరోజు సాయంత్రం హాస్టల్ నుండి దూరంగా నేను ఒక గాలిపటాన్ని పట్టుకోవడానికి ఎవ్వర్ని పట్టించుకోకుండా పరిగెడుతున్నాను। आंखें आसमान की ओर थी और मन उस आकाशगामी पथिक की ओर जो मंद गति से झूमता पतन की ओर चला आ रहा था। मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संस्कार ग्रहण करने जा रही हो। ఈ వాక్యం చాలా పెద్దగా ఉంది కనుక ఈ వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాలుగా విభజించి సులువుగా అర్థమయ్యేటట్లు చెప్తాను। ఆంఖే ఆస్మాన్ కి ఓర్ థీ కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి। और मन उस आकाशगामी पथिक की ओर ఇక్కడ పథిక్ కా అర్థ బటోహి, రాహగీర్, ముసాఫిర్ తెలుగులో యాత్రికుడు అని అర్థం। और मन उस आकाशगामी पथिक की ओर మరియు మనస్సు ఆకాశంలో ఎగురుచున్న యాత్రికుని వైపు जो मंद गति से झूमता పతన్ కి ఓర్ చలా ఆ రహా థా అనగా నెమ్మదిగా ఊగుతూ కిందికి వస్తూ ఉంది। మానో కోయి ఆత్మ స్వర్గ్ సే నికల్కర్ విరక్త మన్ సే నయే సంస్కార్ గ్రహణ్ కర్నే జా రహీ హో అనగా స్వర్గం నుండి ఆత్మ బయలుదేరి నిర్లిప్త మనస్తో కొత్త సంస్కారాలను పొందబోతున్నట్లుగా ఉంది। ఆంఖే ఆస్మాన్ కి ఓర్ థీ और मन उस आकाशगामी पथिक की ओर जो मंद गति से झूमता पतन की ओर चला आ रहा था। मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संस्कार ग्रहण करने जा रही हो। కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి మరియు మనస్సు ఆకాశంలో ఎగురుతూ నెమ్మదిగా ఊగుతూ కిందికి వస్తున్నటువంటి గాలిపటం వైపు ఉంది। అది స్వర్గం నుండి బయలుదేరి నిర్లిప్త మనసుతో కొత్త సంస్కారాలను పొందబోతున్నట్లుగా ఉన్న ఆత్మలా ఉంది। बालकों की पूरी सेना लगे और झाड़दार बांस लिए इनका स्वागत करने को दौड़ी आ रही थी అనగా పిల్లల సైన్యం దాన్ని పట్టుకోవడానికి వెదురుకర్రలను తీసుకుని పరిగెడుతున్నారు। किसी को अपने आगे पीछे की खबर ना थी किसी को अपने आगे पीछे की खबर ना थी వారి ముందు వెనక ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు। सभी मानो उस पतंग के साथ ही आकाश में उड़ रहे थे जहाँ सब कुछ समतल है, न मोटर कारें हैं, न ट्राम, न गाड़ियाँ। అందరూ ఆ గాలిపటం వెంట
ఆకాశంలో ఎగురుతున్నట్లు అనిపించింది. అక్కడంతా సమతలంగా ఉంది. అక్కడ మోటార్ కార్లు కానీ, ట్రాములు కానీ, బళ్ళు కానీ లేవు. सहसा भाई साहब से मेरी मुठभेड़ हो गई, जो शायद बाजार से लौट रहे थे. यहाँ मुठभेड़ का अर्थ సామ్నా భేంట్, తెలుగులో ఎదురుపడుట. అకస్మాత్తుగా నేను అన్నగారికి ఎదురుపడ్డాను. బహుశా ఆయన బజార్ నుండి తిరిగి వస్తున్నారు. उन्होंने वही हाथ पकड़ लिया और उग्र भाव से बोले, इन बाजारी लौंडों के साथ धेले के कनकौवे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती? उन्होंने वही हाथ पकड़ लिया అనగా ఆయన అక్కడే నా చేయి పట్టుకున్నారు. और उग्र भाव से बोले, మరి కోపంగా అన్నారు, इन बाजारी लौंडों के साथ धेले के कनकौवे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती? ఇక్కడ लौंडा का अर्थ छोकरा, लड़का, बालक. धेला का अर्थ एक प्रकार का सिक्का, తెలుగులో నాణ్యం. డబ్బు కోసం ఈ బజార్ కుర్రాళ్ళతో కలిసి గాలిపటాల కోసం పరిగెడటానికి నీకు సిగ్గులేదా? उन्होंने वही हाथ पकड़ लिया और उग्र भाव से बोले, इन बाजारी लौंडों के साथ धेले के कनकौवे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती? ఈ పూర్తి వాక్యానికి అర్థం, ఆయన అక్కడే నా చెయ్యి పట్టుకుని కోపంగా, డబ్బు కోసం ఈ బజార్ కుర్రాళ్ళతో కలిసి గాలిపటాల కోసం పరిగెడటానికి నీకు సిగ్గులేదా అని కోప్పడ్డారు. तुम्हें इसका भी कुछ लिहाज नहीं कि अब नीची जमात में नहीं हो, बल्कि 8वीं जमात में आ गए हो और मुझसे केवल एक दर्जा नीचे हो. आखिर आदमी को कुछ तो अपनी पोजीशन का ख्याल रखना चाहिए. ఈ పూర్తి వాక్యాన్ని విడగొట్టి చెప్తున్నాను చూడండి. तुम्हें इसका भी कुछ लिहाज नहीं की. లిహాజ్ का अर्थ ధ్యాన్, ఖ్యాల్. నీకు దీని గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. ఏమనగా అబ్ నీచీ జమాత్ మే నహీ హో, ఇప్పుడు దిగువ తరగతిలో లేవు. బల్కి 8वीं జమాత్ మే ఆ గయే హో, 8వ తరగతిలోకి వచ్చావు. और मुझसे केवल एक दर्जा नीचे हो, నాకన్నా ఒక్క క్లాస్ తక్కువ. आखिर आदमी को कुछ तो अपनी పొజిషన్ का ख्याल रखना चाहिए. అన్నిటికన్నా మనిషి అన్నాక తన స్థానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. तुम्हें इसका भी कुछ लिहाज नहीं कि अब नीची जमात में नहीं हो, बल्कि 8वीं जमात में आ गए हो और मुझसे केवल एक दर्जा नीचे हो. आखिर आदमी को कुछ तो अपनी పొజిషన్ का ఖ్యాల్ రఖనా చాహియే. ఈ పూర్తి వాక్యం యొక్క అర్థం తెలుగులో ఈ విధంగా, ఇప్పుడు దిగువ తరగతిలో లేవు, 8వ తరగతిలోకి వచ్చావు. అన్నిటికన్నా మనిషి అన్నాక తన స్థానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు దీని గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. एक जमाना था कि लोग 8वां दर्जा पास करके नायब तहसीलदार हो जाते थे. नायब का अर्थ है जो किसी प्रधान अधिकारी का सहायक हो. ఇంగ్లీష్లో అసిస్టెంట్ అని అర్థం. ఒకప్పుడు 8వ తరగతి పాస్ అయి తహసీల్దార్కు సహాయకునిగా పనిచేసేవారు. मैं कितने ही मिडिल बच्चियों को जानता हूँ जो आज अव्वल दर्जे में डिप्टी मजिस्ट्रेट या సూపరింటెండెంట్ हैं. ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న డిప్యూటీ మెజిస్ట్రేట్లు లేదా సూపరింటెండెంట్లుగా ఉన్న మధ్యతరగతి చెందిన చాలామంది నాకు తెలుసు. कितने ही 8वीं जमात वाले हमारे लीडर और समाचार पत्रों के संपादक हैं. అనగా మన నాయకులు మరియు వార్తాపత్రికల్లో పనిచేసే సంపాదకులు 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं
और तुम उसी 8वें दर्जे में आकर बाजारी लौंडों के साथ कनकव्वे के लिए दौड़ रहे हो। बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं। మాతహతి का अर्थ है అధీనత, తెలుగులో అధీనం. పెద్ద పెద్ద పండితులు కూడా వారి క్రింద పనిచేస్తున్నారు. और तुम उसी 8वें दर्जे में आकर बाजारी लौंडों के साथ कनकव्वे के लिए दौड़ रहे हो. అనగా నువ్వు అదే 8వ తరగతిలోకి వచ్చి బజార్ పిల్లలతో కలిసి గాలిపటాల కోసం పరిగెడుతున్నావు. बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं और तुम उसी 8वें दर्जे में आकर बाजारी लौंडों के साथ कनकव्वे के लिए दौड़ रहे हो. పెద్ద పెద్ద పండితులు కూడా వారి క్రింద పనిచేస్తున్నారు. కానీ నువ్వు అదే 8వ తరగతికి వచ్చి కూడా బజార్ పిల్లలతో కలిసి గాలిపటాల కోసం పరిగెడుతున్నావు. ముझे तुम्हारी इस कम అక్కలి పర్ దుఃఖ్ హోతా హై. అనగా నీ తెలివి తక్కువతనాన్ని చూసి బాధపడుతున్నాను. తుమ్ జహీన్ హో ఇస్మే షక్ నహీ, లేకిన్ వహ్ జహన్ కిస్ काम का जो हमारे आत्मगौरव की हत्या कर डाले. तुम जहीन हो. जहीन का अर्थ होता है మేధావి, ప్రతిభావాన్, సమజ్దార్, బుద్ధిమాన్. తెలుగులో తెలివైన అని అర్థం. నువ్వు తెలివైన వాడివి. ఇస్మే షక్ నహీ, షక్ అనగా సందేహం. ఇస్మే షక్ నహీ, ఇందులో సందేహం లేదు. లేకిన్ వహ్ జహన్ కిస్ काम का जो हमारे आत्मगौरव की हत्या कर डाले. జహన్ का अर्थ होता है బుద్ధి, ప్రతిభ, కౌశల్. తెలుగులో తెలివితేటలు. కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆ తెలివితేటల వల్ల లాభం ఏమిటి? तुम जहीन हो इसमें शक नहीं, लेकिन वह जहन किस काम का जो हमारे ఆత్మగౌరव की हत्या कर डाले. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, నువ్వు తెలివైన వాడివే కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆ తెలివితేటల వల్ల లాభం ఏమిటి? तुम अपने दिल में समझते होंगे मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको कुछ कहने का हक नहीं है, लेकिन यह तुम्हारी गलती है. तुम अपने दिल में समझते होंगे, నువ్వు నీ మనసులో అనుకుంటున్నావేమో, मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ. महज का अर्थ है केवल, सिर्फ, मात्र. నేను అన్నగారి కన్నా ఒక్క క్లాసే తక్కువ. और अब उन्हें मुझको कुछ कहने का हक नहीं है. అనగా ఇప్పుడు అతనికి నాపై కేకలేసే అధికారం లేదు. लेकिन यह तुम्हारी गलती है, కానీ అది నీ తప్పు. तुम अपने दिल में समझते होंगे मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको कुछ कहने का हक नहीं है, लेकिन यह तुम्हारी गलती है. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, నేను అన్నగారి కన్నా ఒక్క క్లాసే తక్కువ, ఇప్పుడు అతనికి నాపై కేకలేసే అధికారం లేదు అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావేమో, కానీ అది నీ తప్పు. मैं तुमसे 5 साल बड़ा हूँ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ और परीक्षकों का यही हाल हो, तो निस्संदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ, लेकिन मुझमें और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुदा भी नहीं मिटा सकता. मैं तुमसे 5 साल बड़ा हूँ. అనగా నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ, ఈరోజు నువ్వు నా తరగతి గదిలోకి వచ్చినా और परीक्षकों का यही हाल है, ఎగ్జామిన్ల పరిస్థితి అలాగే ఉన్నా, तो निस्संदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे, వచ్చే ఏడాది నిస్సందేహంగా
నువ్వు నాతో సమానంగా ఉంటావు. నేను చదివే తరగతిలోనే ఉంటావు. और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ. మరియు బహుశా 1 సంవత్సరం తర్వాత నన్ను మించిపోతావు. లేకిన్ मुझमें और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुदा भी नहीं मिटा सकता. కానీ నాకు నీకు మధ్య 5 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. దాన్ని నువ్వు కాదు కదా దేవుడు కూడా మార్చలేడు. मैं तुमसे 5 साल बड़ा हूँ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ और परीक्षकों का यही हाल है तो निस्संदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ. लेकिन मुझमें और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुदा भी नहीं मिटा सकता. ఈ వాక్య యొక్క పూర్తి అర్థం, నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఈరోజు నువ్వు నా తరగతిలోకి వచ్చినా, ఎగ్జామినర్ల పరిస్థితి అలాగే ఉన్నా, వచ్చే ఏడాది నిస్సందేహంగా నువ్వు నాతో సమానంగా ఉంటావు. మరియు బహుశా 1 సంవత్సరం తర్వాత నన్ను మించిపోతావు. కానీ నాకు నీకు మధ్య 5 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. దాన్ని నువ్వు కాదు కదా దేవుడు కూడా మార్చలేడు. मैं तुमसे 5 साल बड़ा हूँ और हमेशा रहूंगा. అనగా నేను నీకంటే 5 ఏళ్ళు పెద్దవాడిని, ఎప్పుడూ అలాగే ఉంటాను. मुझे दुनिया का और जिंदगी का जो तजुर्बा है, तजुर्बा का अर्थ है अनुभव. अंग्रेजी में एक्सपीरियंस, తెలుగులో అనుభవము అని అర్థం. ప్రపంచం మరియు జీవితం గురించి నాకున్న అనుభవానికి तुम उसकी बराबरी नहीं कर सकते, నువ్వు దానికి సమానం కాలేవు. चाहे तुम MA और DPhil और DLit ही क्यों ना हो जाओ. నువ్వు MA అనగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, DPhil అనగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, DLit అనగా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చదువుకున్నా. मुझे दुनिया का और जिंदगी का जो तजुर्बा है तुम उसकी बराबरी नहीं कर सकते. चाहे तुम MA और DPhil और DLit ही क्यों ना हो जाओ. అనగా ప్రపంచం మరియు జీవితం గురించి నాకున్న అనుభవానికి నువ్వు సమానం కాలేవు. నువ్వు MA, DPhil, DLit చదువుకున్నా సరే. समझ किताबें पढ़ने से नहीं आती, दुनिया देखने से आती हैं. తెలివితేటలు పుస్తకాలు చదవడం వల్ల రాదు, ప్రపంచాన్ని చూడడం వల్ల వస్తాయి. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं 6ठी जमात के आगे नहीं गए. लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया అనగా మన అమ్మ ఏమీ చదువుకోలేదు. और दादा भी शायद 5वीं 6ठी जमात के आगे नहीं गए. తాతయ్య కూడా బహుశా 5వ 6వ తరగతి కన్నా ఎక్కువ చదవలేదు. लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले అనగా మన ఇద్దరం మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని చదివినా, అమ్మా और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. समझाना का अर्थ నచ్చ చెప్పడం, सुधारना का अर्थ సరిదిద్దడం. अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. అమ్మ మరియు తాతయ్యలకు మనకు నచ్చ చెప్పడానికి, మనల్ని సరిదిద్దడానికి హక్కు ఎప్పుడూ ఉంటుంది. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं 6ठी जमात के आगे नहीं गए. लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. ఈ పూర్తి వాక్యం యొక్క అర్థం తెలుగులో ఈ విధంగా ఉంటుంది.
మన అమ్మ ఏమీ చదువుకోలేదు. తాతయ్య కూడా బహుశా 5వ 6వ తరగతి కన్నా ఎక్కువ చదవలేదు. కానీ మన ఇద్దరం మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని చదివినా అమ్మ మరియు తాతయ్యలకు మనకు నచ్చ చెప్పడానికి, మనల్ని సరిదిద్దడానికి హక్కు ఎప్పుడూ ఉంటుంది. केवल इसलिए नहीं कि वे हमारे जन्मदाता हैं, बल्कि इसलिए कि उन्हें दुनिया का हमसे ज़्यादा तजुर्बा है और रहेगा. केवल इसलिए नहीं कि वे हमारे जन्मदाता हैं, వారు మన తండ్రులు అయినందున మాత్రమే కాదు, बल्कि इसलिए कि उन्हें दुनिया का हमसे ज़्यादा तजुर्बा है और रहेगा. అనగా వారికి మనకంటే ఎక్కువ ప్రపంచానుభవం ఉంది మరియు ఉంటుంది. కేవల్ ఇస్లియే నహీ కి వే హమారే జన్మదాతా హై, బల్కి ఇస్లియే కి ఉన్హే దునియా కా హమ్సే జ్యాదా తజుర్బా హై ఔర్ రహేగా. తజుర్బా కా అర్థ అనుభవ్, ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్. వారు మన తల్లిదండ్రులు అయినందున మాత్రమే కాదు, వారికి మనకంటే ఎక్కువ ప్రపంచ అనుభవం ఉంది మరియు ఉంటుంది. अमेरिका में किस तरह की राज व्यवस्था है और 8वें हेनरी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है. అమెరికా మే కిస్ తరహీ రాజ్ వ్యవస్థ హై, అమెరికాలో ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది. और 8वें హెన్రీ నే కితనే బ్యాహ్ కియే, 8వ హెన్రీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. और आकाश में कितने नक्षत्र हैं, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. यह बातें चाहे उन्हें ना मालूम हो, ఈ విషయాలు వారికి తెలియకపోయినా, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है. కానీ నాకంటే నీకంటే ఎక్కువ జ్ఞానానికి సంబంధించిన వేలాది విషయాలు వారికి తెలుసు. అనగా మనకు తెలియని ఎన్నో విషయాలు జ్ఞానం వారికి ఉంది. అమెరికా మే కిస్ तरह की राज व्यवस्था है और 8वें हेनरी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, అమెరికాలో ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది, 8వ హెన్రీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి, ఈ విషయాలు వారికి తెలియకపోయినా మనకు తెలియని ఎన్నో విషయాల జ్ఞానం వారికి ఉంది. दैव ना करे आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पांव फूल जाएंगे. दैव ना करे आज मैं बीमार हो जाऊं तो, దురదృష్టవశాత్తు నేను ఈరోజు అనారోగ్యం పాలైతే, తుమ్హారే హాత్ పాంవ్ ఫూల్ జాయేంగే. హాత్ పాంవ్ ఫూల్ జానా ఇది ఒక ముహావరా. ఇస్కా హిందీ మే అర్థ హై డర్ సే ఘబరా జానా, తెలుగులో భయంతో కంగారు పడుట. తుమ్హారే హాత్ పాంవ్ ఫూల్ జాయేంగే, నీకు ఏం చేయాలో తోచదు అని అర్థం. దైవ నా కరే आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पांव फूल जाएंगे. దురదృష్టవశాత్తు నేను ఈరోజు అనారోగ్యం పాలైతే నీకేం చేయాలో తోచదు. दादा को तार देने के सिवा तुम्हें और कुछ न सूझेगा, लेकिन तुम्हारी जगह दादा हो तो किसी को तार न दे, न घबराए, न बद हवास हो. दादा को तार देने के सिवा, తాతయ్యకి టెలిగ్రామ్ ఇవ్వడం తప్ప, తుమ్హే ఔర్ కుచ్ నా సూజేగా, నీకేమీ తోచదు, నీకేమీ తెలియదని అర్థం. లేకిన్ తుమ్హారీ జగ దాదా హోతో, కానీ నీ స్థానంలో తాతయ్య ఉంటే, కిసీకో తార్ నాదే, ఎవ్వరికీ టెలిగ్రామ్ ఇవ్వడు, నా ఘబరాయ్ భయపడ్డు, నా బదహవాస్ హో, ఇక్కడ బదహవాస్ హోనామనే ఉద్విగ్న వికల్, నా బదహవాస్ హో అంటే బాధపడడు. దాదాకో తార్ దేనేకే సివా తుమ్హే
और कुछ न सूझेगा, लेकिन तुम्हारी जगह दादा हो तो किसी को तार न दे, न घबराए, न बदहवास हो. తాతయ్యకి టెలిగ్రామ్ ఇవ్వడం తప్ప నీకేమీ తెలీదు. కానీ నీ స్థానంలో తాతయ్య ఉంటే ఎవ్వరికీ టెలిగ్రామ్ ఇవ్వడు, భయపడ్డు, బాధపడ్డు. పహలే खुद मरज पहचान कर इलाज करेंगे, उसमें सफल ना हुए तो किसी डॉक्टर को बुलाएंगे. पहले खुद मरज पहचान कर इलाज करेंगे. मरज का अर्थ होता है रोग, बीमारी, व्याधि. తెలుగులో అనారోగ్యం. పహలే ఖుద్ మరజ్ పహచాన్ కర్ ఇలాజ్ కరేంగే. ముందు స్వయంగా రోగాన్ని తెలుసుకుని చికిత్స చేస్తాడు. ఉస్మే సఫల్ నా హుయే తో కిసీ డాక్టర్ కో బులాయేంగే. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ను పిలుస్తాడు. పహలే ఖుద్ మరజ్ పహచాన్ కర్ ఇలాజ్ కరేంగే, ఉస్మే సఫల్ నా హుయే తో కిసీ డాక్టర్ కో బులాయేంగే. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, ముందు స్వయంగా రోగం తెలుసుకుని చికిత్స చేస్తాడు, తగ్గకపోతే డాక్టర్ను పిలుస్తాడు. బీమారీతో ఖైర్ బడీ చీజ్ హై. జబ్బు చేయడం అనేది పెద్ద విషయం అనుకుందాం. హమ్ తుమ్తో ఇతనా భీ నహీ జాన్తే కి మహీనే భర్ కా ఖర్చ్ మహీనే భర్ కైసే చలే. నీకు నాకు నెల మొత్తం ఖర్చులు ఎలా నిర్వహించాలో తెలీదు. జో కుచ్ దాదా పేస్తే హై उसे हम 20-22 तक खर्च कर डालते हैं और फिर पैसे पैसे को मोहताज हो जाते हैं. जो कुछ दादा बेचते हैं, తాతయ్య ఏది పంపినా उसे हम 20-22 तक खर्च कर डालते हैं, దాన్ని 20-22 తారీఖుల కల్లా ఖర్చు చేసేసి और फिर पैसे पैसे को मोहताज हो जाते हैं. मोहताज होने का अर्थ है धनहीन, निर्धन, गरीब. और फिर पैसे पैसे को मोहताज हो जाते हैं. మళ్ళీ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. जो कुछ दादा बेचते हैं उसे हम 20-22 तक खर्च कर डालते हैं और फिर पैसे पैसे को मोहताज हो जाते हैं. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, తాతయ్య పంపిన డబ్బులు 20-22 తారీఖుల కల్లా ఖర్చు చేసేసి మళ్ళీ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటామని. नाश्ता बंद हो जाता है. धोबी और नाई से मुंह चुराने लगते हैं, लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का भाग इज्जत और नेकनामी के साथ निभाया है और कुटुंब का पालन किया है, जिसमें सब मिलकर 9 आदमी थे. नाश्ता बंद हो जाता है. దీనివల్ల అల్పాహారం ఆగిపోతుంది. ధోబీ और नाई से मुंह चुराने लगते हैं. ఇక్కడ मुंह चुराना ఒక ముహావరా. मुंह चुराने का अर्थ किसी के सामने पड़ने से बचना. తెలుగులో మొహం చాటేయడం, చాకలి మంగళాయనికి ముఖం చూపించడం. लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं, కానీ ఎంత ఈరోజు నేను నువ్వు ఖర్చు చేస్తున్నామో उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नेकनामी के साथ निभाया है. దానిలో సగంతో తాత తన జీవితంలో ఎక్కువ భాగాన్ని గౌరవంగా మరియు మంచి పేరుతో గడిపాడు. यहाँ इज्जत का अर्थ प्रतिष्ठा, मान, सम्मान, आदर. नेकनामी का अर्थ सुख्याति, सुप्रसिद्ध, सुकीर्ति. और कुटुंब का पालन किया है, जिसमें सब मिलकर 9 आदमी थे. అనగా మొత్తం 9 మంది ఉన్న కుటుంబాన్ని పోషించారు. नाश्ता बंद हो जाता है. धोबी और नाई से मुंह चुराने लगते हैं, लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नेकनामी के साथ निभाया है और कुटुंब का पालन किया है, जिसमें सब मिलकर 9 आदमी थे. అనగా దీనివల్ల అల్పాహారం ఆగిపోతుంది, చాకలి మంగళాయనికి ముఖం చూపించలేము, కానీ ఎంత ఈరోజు నేను నువ్వు ఖర్చు చేస్తున్నామో దానిలో సగంతో తాత తన జీవితంలో ఎక్కువ భాగాన్ని గౌరవంగా
మరియు మంచి పేరుతో గడిపాడు. మరియు మొత్తం 9 మంది ఉన్న కుటుంబాన్ని పోషించాడు. అప్నే హెడ్ మాస్టర్ సాబ్ హీ కో దేఖో, మన హెడ్ మాస్టర్ని చూడు. ఎంఏ హై కి నహీ ఔర్ యహా కే ఎంఏ నహీ ఆక్స్ఫర్డ్ కే, అనగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ అనగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశారు. 1000 रुपये पाते हैं, लेकिन उनके घर का ఇంతజాం కౌన్ కర్తా హై. 1000 రూపాయలు పొందుతారు, కానీ తన ఇంటి నిర్వహణ ఎవరు చూసుకుంటారు? ఉన్కి బూఢీ మా, ఆమె ముసలి తల్లి. హెడ్ మాస్టర్ సాహబ్ కి డిగ్రీ యహా బేకార్ హో గయి, అనగా హెడ్ మాస్టర్ యొక్క పట్ట అంటే డిగ్రీ పనికి రాకుండా పోయింది. పహలే ఖుద్ ఘర్ కా ఇంతజాం కర్తే థే, మొదట ఆయనే కుటుంబ పోషణ చూసుకునేవారు. ఖర్చ్ పూరా నా పడతా థా, ఖర్చులు సరిపోలేదు. కర్జదార్ రహతే థే, అప్పు చేసేవాడు. జబ్సే ఉన్కి మాతాజీనే ప్రబంధ్ అప్నే హాత్ మే లే లియా హై, జైసే ఘర్ మే లక్ష్మి ఆ గయి హై. ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు తన చేతుల్లోకి ఇంటి నిర్వహణ బాధ్యత తీసుకున్నారో అప్పుడు ఇంటికి లక్ష్మీదేవి వచ్చి పడింది. అంటే ఆవిడ పూర్తి సమర్థవంతంగా ఇంటిని చక్కదిద్దేవారు. తో భాయిజాన్ యహ గరూర్ దిల్ సే నికాల్ డాలో కి తుమ్ మేరే సమీప్ ఆ గయే హో ఔర్ అబ్ స్వతంత్ర హో. కాబట్టి సోదరా, నువ్వు నాకు దగ్గరగా వచ్చావు మరియు నువ్వు స్వతంత్రుడు అయ్యావు అనే ఈ గర్వాన్ని మనసులో నుండి తీసేయి. गरूर का अर्थ है अभिमान, घमंड, गर्व. मेरे देखते तुम बेराह ना चलने पाओगे, అనగా నేను చూస్తుండగా నువ్వు తప్పుడు దారిలో వెళ్ళలేవు, నేను నిన్ను తప్పుదారిలో నడవనివ్వను అని అర్థం. అగర్ తుమ్ యో నా మానోగే తో थप्पड़ दिखाकर इसका प्रयोग भी कर सकता हूँ. నువ్వు మాటలతో వినకపోతే నేను నీ చెంప చెల్లుమనిపించేనా చెప్తాను. मैं जानता हूँ तुम्हें मेरी बातें जहर लग रही हैं. నాకు తెలుసు నీకు నా మాటలు విషంలా అనిపిస్తున్నాయి. జహర్ మీన్స్ విష్, గరల్, ఇంగ్లీష్లో పాయిజన్, తెలుగులో విషం అని అర్థం. मैं उनकी इस नई युक्ति से नतमस्तक हो गया. युक्ति का अर्थ है कौशल, चातुरी. नतमस्तक हो जाना एक मुहावरा है जिसका अर्थ है हार मान लेना. मैं उनकी इस नई युक्ति से नतमस्तक हो गया, అనగా నేను ఆయన తెలివి ముందు తలదించుకున్నాను. मुझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई. मुझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ, అనగా నాకు ఈరోజు నేను ఎంత చిన్నవాడినో అనుభవం అయ్యింది. और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई, మరియు అన్నగారి పట్ల మనసులో గౌరవం పెరిగింది. मुझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई, అనగా నాకు ఈరోజు నేను ఎంత చిన్నవాడినో అనుభవం అయ్యింది మరియు అన్నగారి పట్ల మనసులో గౌరవం పెరిగింది. मैंने सजल आंखों से कहा हरगिज नहीं. నేను నీళ్లు తిరిగిన కళ్ళతో చెప్పాను, నాకు ఏమీ చెడుగా అనిపించట్లేదు. आप जो कुछ फरमा रहे हैं वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. आप जो कुछ फरमा रहे हैं, फरमाना का अर्थ है कहना, बोलना, आज्ञा देना, आदेश देना. आप जो कुछ फरमा रहे हैं, మీరు ఏది చెబుతున్నారో వా బిల్కుల్ సచ్ హై, అది ఖచ్చితంగా నిజం. और आपको उसके कहने का अधिकार है,
మరియు దాన్ని చెప్పే హక్కు మీకు ఉంది. आप जो कुछ फरमा रहे हैं वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. మీరు ఏది చెప్తున్నారో అది ఖచ్చితంగా నిజం మరియు దాన్ని చెప్పే హక్కు మీకు ఉంది. भाई साहब ने मुझे गले से लगा लिया और बोले, मैं कनकौवे उड़ाने को मना नहीं करता. भाई साहब ने मुझे गले से लगा लिया. అన్నగారు నన్ను కౌగిలించుకున్నారు. और बोले, मैं कनकौवे उड़ाने को मना नहीं करता. నేను గాలిపటాలు ఎగరవేయొద్దు అనట్లేదు అని అన్నారు. भाई साहब ने मुझे गले से लगा लिया और बोले, मैं कनकौवे उड़ाने को मना नहीं करता. ఈ వాక్యం పూర్తర్థం, అన్నగారు నన్ను కౌగిలించుకుని నేను నిన్ను గాలిపటాలు ఎగరవేయొద్దని అంటం లేదు అని అన్నారు. మేరా బి జీ లల్చాతా హై. జీ లల్చానా అంటే ఉవ్విళ్ళూరుట. మేరా బి జీ లల్చాతా హై, నా మనస్సు కూడా ఉవ్విళ్ళూరుతుంది. లేకిన్ కరూ క్యా, కానీ ఏం చేయను. ఖుద్ బేరా చెలుతో తుమ్హారీ రక్షా కైసే కరూ. నేనే చెడ్డదారిలో వెళ్తే నీకు మంచి చెడు ఎవరు చెప్తారు. మేరా బి జీ లల్చాతా హై లేకిన్ కరూ క్యా, ఖుద్ బేరా చెలుతో తుమ్హారీ రక్షా కైసే కరూ. అనగా నా మనసు కూడా ఉవ్విళ్ళూరుతుంది, కానీ ఏం చేయను. నేనే చెడ్డదారిలో వెళ్తే నీకు మంచి చెడు ఎవరు చెప్తారు. యహ కర్తవ్య భీ తో మేరే సిర్ హై. కర్తవ్య అంటే బాధ్యత అని అర్థం. యహ కర్తవ్య భీ తో మేరే సిర్ హై, ఈ బాధ్యత కూడా నాదే. సంయోగ్ సే ఉసీ వక్త్ ఏక్ కటా హువా కన్కౌవా హమారే ఊపర్ సే గుజరా. అనగా యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అని. ఆ సమయంలో తెగిన ఒక గాలిపటం మా మీదుగా వెళ్ళింది. ఉస్కీ డోర్ లటక్ రహీ థీ, దాని దారం వేలాడుతూ ఉంది. లడ్కోం కా ఏక్ గోల్ పీచే పీచే దౌడా చలా ఆతా థా. పిల్లల గుంపు వెనకాల పరిగెడుతూ వస్తూ ఉంది. భాయి సాహబ్ లంబే హై హీ, అన్నగారు పొడవుగా ఉన్నారు. ఉछलकर उसकी डोर पकड़ ली और बेतहाशा हॉस्टल की तरफ दौड़े. उछलकर उसकी डोर पकड़ ली, ఎగిరి దాని దారం పట్టుకున్నారు. और बेतहाशा హాస్టల్ కి తరఫ్ దౌడే, ఎవరిని పట్టించుకోకుండా హాస్టల్ వైపు పరిగెత్తారు. ఉछलकर उसकी डोर पकड़ ली और बेतहाशा హాస్టల్ కి తరఫ్ దౌడే, ఎగిరి దాని దారం పట్టుకుని ఎవరిని పట్టించుకోకుండా హాస్టల్ వైపు పరిగెత్తారు. మే పీచే పీచే దౌడ్ రహా థా. పీచే పీచే అంటే వెనకాల అని అర్థం. మే పీచే పీచే దౌడ్ రహా థా, నేను కూడా ఆయన వెనకాలే పరిగెత్తసాగాను. ఇప్పుడు మనం భాషా అధ్యయనకి సంబంధించి వ్యాకరణాంశాలు నేర్చుకుందాం. पहला, निम्नलिखित शब्दों के दो दो पर्यायवाची शब्द लिखिए. नसीहत के पर्यायवाची शब्द इस प्रकार हैं: उपदेश, शिक्षा, सीख, दीक्षा, सुझाव. रोष के पर्यायवाची शब्द इस प्रकार हैं: गुस्सा, आक्रोश, क्रोध, प्रकोप. आजादी पर्यायवाची शब्द स्वतंत्रता, उन्मुक्तता, बंधन मुक्ति, खलासी, रिहा. राजा के पर्यायवाची शब्द नरेश, महीपति, अवनीश, नरपति, नरेंद्र, महिपाल, भूपति. ताजुब के पर्यायवाची शब्द इस प्रकार हैं: आश्चर्य, अचंबा, चकित, हैरानी, अचरज. दूसरा, निम्नलिखित मुहावरों का वाक्यों में प्रयोग कीजिए. पहला, सिर पर नंगी तलवार लटकना.
सिर पर नंगी तलवार लटकना का अर्थ किसी बड़े खतरे में होना। वाक्य प्रयोग इस प्रकार है। रमेश की नौकरी खतरे में है। ऐसे लग रहा है जैसे उसके सिर पर नंगी तलवार लटकी हुई है। दूसरा, आड़े हाथों लेना। आड़े हाथों लेना का अर्थ है कड़ी आलोचना करना। वाक्य प्रयोग, प्रिंसिपल ने देर से आने वाले छात्र को आड़े हाथों लिया। तीसरा, अंधे के हाथ बटेर लगना। अंधे के हाथ बटेर लगना का अर्थ है भाग्य से कुछ अच्छा मिल जाना। वाक्य प्रयोग, शाम को बिना मेहनत के ही अच्छी नौकरी मिल गई, जैसे अंधे के हाथ बटेर लग गई हो। चौथा, लोहे के चने चबाना। लोहे के चने चबाना का अर्थ है बहुत कठिन कार्य करना। वाक्य प्रयोग, इस परीक्षा को पास करने के लिए लोहे के चने चबाने पड़ेंगे। दांतों पसीना आना। दांतों पसीना आना का अर्थ है अत्यधिक मेहनत करना। वाक्य प्रयोग, यह प्रोजेक्ट पूरा करने में मेरे दांतों पसीना आ गए। ऐरा गैरा नत्थु खेरा। ऐरा गैरा नत्थु खेरा का अर्थ है कोई भी सामान्य व्यक्ति। वाक्य प्रयोग, इस महत्वपूर्ण काम को कोई ऐरा गैरा नत्थु खेरा नहीं कर सकता। निम्नलिखित तत्सम, तद्भव, देशी, आगत शब्दों को दिए गए उदाहरणों के आधार पर छांटकर लिखिए। तत्सम शब्द इस प्रकार हैं। चेष्टा, सूक्तिबाण, आधिपत्य, मेला, फटकार, प्रातःकाल, विद्वान, निपुण, अवहेलना। तद्भव शब्द इस प्रकार हैं। जानलेवा, आंख फोड़, पन्ना, भाई साहब। देश शब्द तालिका में एक ही है, घुड़कियाँ। उर्दू शब्द इस प्रकार हैं। तालीम, जल्दबाजी, पुख्ता, हाशिया, जमात, हर्फ, तमाशा, मसलन। अंग्रेजी शब्द इस प्रकार हैं। टाइम टेबल, स्कीम, स्टेशन। क्रिया। क्रियाएं मुख्यतः दो प्रकार की होती हैं, सकर्मक और अकर्मक। క్రియలు రెండు రకములు, ఒకటి सकर्मक क्रिया, రెండు अकर्मक क्रिया। सकर्मक क्रिया की परिभाषा इस प्रकार है। वाक्य में जिस क्रिया के प्रयोग में कर्म की अपेक्षा रहती है उसे सकर्मक क्रिया कहते हैं। అనగా వాక్యంలో క్రియను ప్రయోగించినప్పుడు కర్మ యొక్క అవసరం ఉంటుందో దాన్ని సకర్మక క్రియ అంటారు। దీన్ని సులువుగా గుర్తించడానికి క్రియతో పాటు క్యా, కిసే అనే పదాలను ఉపయోగించినప్పుడు సమాధానం లభిస్తే అది సకర్మక క్రియ అవుతుంది। ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని చూద్దాం। షీలానే సేబ్ ఖాయా। ఇప్పుడు ఇది సకర్మక క్రియ ఉన్న వాక్యమా కాదా తెలుసుకోవడానికి క్రియ అయినటువంటి ఖాయా అనే శబ్దానికి ముందు క్యా ఖాయా లేదా కిసే ఖాయా అని ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే అది సకర్మక క్రియ అవుతుంది। ఇక్కడ క్యా ఖాయా ఏమి తినింది అనగా సేబ్ అంటే యాపిల్ అనే సమాధానం వస్తుంది। ఇక్కడ ఇంకొక విశేషమైన విషయాన్ని తెలుసుకోవాలి। షీలా స్త్రీలింగ శబ్ద అయినప్పటికీ కర్త అయినటువంటి షీలాతో పాటు నే కారక చిహ్నం ఉపయోగించడం వలన మనం కర్మ యొక్క లింగ వచనాన్ని బట్టి క్రియ రాయాల్సి ఉంటుంది। ఇక్కడ సేబ్ పుల్లింగ శబ్ద ఏకవచన్ కనుక సేబ్ ఖాయా అని వ్రాస్తాం, అంతేగాని షీలా స్త్రీలింగ శబ్దం కనుక शीला ने सेब खाई అని వ్రాయకూడదు। अकर्मक क्रिया वाक्य में जिस क्रिया के प्रयोग में कर्म की अपेक्षा नहीं होती
उसे अकर्मक क्रिया कहते हैं. వాక్యంలో క్రియను ప్రయోగించినప్పుడు కర్మ యొక్క అవసరం ఉండదో దాన్ని అకర్మక క్రియ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ తీసుకుంటే షీలా హస్తి హై, క్యా హస్తి హై లేదా కిసే హస్తి హై, ఏమి నవ్వుతుంది, దేన్ని నవ్వుతుంది అని ప్రశ్నించినప్పుడు సమాధానం రాదు, కర్మ అవసరం ఉండదు. రెండవ ఉదాహరణ బచ్చా రో రహా హై, క్యా రో రహా హై, ఏమి ఏడుస్తున్నాడు, కిసే రో రహా హై, దేన్ని ఏడుస్తున్నాడు అని ప్రశ్నిస్తే సమాధానం రాదు, అవసరం కూడా లేదు. కనుక ఈ రెండు వాక్యాలు అకర్మక్రియా వాక్యాలు. नीचे दिए वाक्यों में कौन सी क्रिया है सकर्मक या अकर्मक लिखिए. का इन्होंने वही हाथ पकड़ लिया. क्या पकड़ लिया? हाथ, इसलिए यह सकर्मक क्रिया. खा फिर चोरों सा जीवन कटने लगा. क्या कटने लगा? उत्तर है जीवन, इसलिए यह वाक्य सकर्मक क्रिया. गा शैतान का हाल भी पड़ा ही होगा. क्या पड़ा ही होगा? शैतान का हाल, इसलिए यह सकर्मक क्रिया. घा मैं यहाँ लताड़ सुनकर आंसू बहाने लगता. क्या बहाने लगता? उत्तर आंसू, इसलिए यह सकर्मक क्रिया. अगला वाक्य समय की पाबंदी पर एक निबंध लिखो. क्या लिखना है? उत्तर निबंध, इसलिए सकर्मक क्रिया. चा मैं पीछे पीछे दौड़ रहा था. क्या दौड़ रहा था या किसे दौड़ रहा था? ऐसे प्रश्न करने पर कोई उत्तर न मिलता, इसलिए यह अकर्मक क्रिया. पांचवा इक प्रत्यय लगाकर शब्द बनाइए. विचार जमा इक वैचारिक. इतिहास जमा इक, इतिहास के साथ इक प्रत्यय लगाने से ऐतिहासिक बनता है. संसार जमा इक सांसारिक. दिन जमा इक दैनिक. नीति जमा इक नैतिक. प्रयोग जमा इक प्रायोगिक. अधिकार जमा इक आधिकारिक. That's it for today's video. If you enjoyed this video and found it useful, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DGLA Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching, and we'll see you in the next video.